హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. హాయ్, నేను దొండకాయని. నాతో కూర చేయాలంటే చాలా టైం పడుతుందని నన్ను అందరూ ముద్దుగా పండకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు మన వెజ్ గురు అక్క మా దొండకాయలతో కూడా నిమిషాల్లో రెడీ అయిపోయే కర్రీని చేసి చూపిస్తానంటుంది. మీరు కూడా చూసేయండి. ముందుగా రెండు చివరలో కట్ చేసిన దొండకాయలను ఇలా ఒక ప్లేట్లో కానీ లేదా ఒక రోల్లో కానీ తీసుకొని ఒక చిన్న రోకలితో ఇక్కడ చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. దొండకాయలని ముక్కలుగా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. మన దగ్గర అంత టైం లేనప్పుడు ఇలా దంచుకొని చేసుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. దొండకాయలని దంచి తీసుకోమన్నాను కదా అని మరీ పచ్చడి చేసేయకండి వాటిని. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ అవి చీలిపోయేలా దంచుకుంటే చాలు. నూనె వేడయ్యాక దొండకాయలు వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దొండకాయలను కాసేపు మగ్గనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం ఆల్రెడీ దొండకాయల్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పావు స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా ఇందులోకి వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. కూరలోకి వేయాల్సిన శనగపిండి కారం రెడీ అయిపోయింది. ఈ కారం ప్రిపేర్ చేసుకునే లోపు దొండకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ముక్కల కన్నా ఇలా దంచి వేయించుకుంటే దొండకాయలు త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండి కారాన్ని వేసుకోవాలి. ఈ శనగపిండి కారం వేసిన తర్వాత దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే శనగపిండి మాడిపోతుంది. 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత శనగపిండిలోని పచ్చివాసనంతా పోతుంది. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎంతో సులువుగా చేసుకునే రుచికరమైన ఈ దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని తింటే ఎవరైనా ఆహా,